హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అనేది విడుదలైంది, మీకు అందరికీ తెలిసినదే. అయితే జాబ్ క్యాలెండర్ మార్చ్ 19వ తారీఖు విడుదలైతే ఏప్రిల్ 19వ తారీఖున వచ్చేసేటట్లుంది. అంటే జాబ్ క్యాలెండర్లో భాగంగా మనకి ఇచ్చేటువంటి ప్రిపరేషన్ టైంలో 1 మంత్ పూర్తిగా గడిచిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి, ఓకేనా? రైట్. ఈరోజు ఏప్రిల్ 6కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ని మనం ఒకసారి పరిశీలిద్దాం, ఓకేనా? నిన్నటి వచ్చినటువంటి వార్తలన్నీ కూడా ఈ రోజు నేను కవర్ చేస్తుంటా, గమనించండి, ఓకేనా? రైట్. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి డోపింగ్ అనర్హుల జాబితాలో మన భారతదేశం టాప్ ప్లేస్ లో ఉందంట. అంటే మన భారతదేశం దేంట్లో గౌరవాన్ని సంపాదించుకున్నదో మనకైతే తెలియదు, కానీ దీంట్లో మాత్రం మన భారతదేశం మంచి గౌరవాన్ని సంపాదించుకున్నది, ఓకేనా? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. రైట్. ఇప్పుడు డోపింగ్ అనర్హుల, డోపింగ్ అంటే ఏమిటి, ఎలిజిబిలిటీ లేకుండా ఇన్ఎలిజిబిలిటీ, అనర్హులు చూద్దాం. ఇక్కడ డోపింగ్ అంటే మనం ఏదైనా ఒక క్రీడలో మనం ఆడేటప్పుడు ఆ క్రీడను నిర్వహించేటువంటి సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ మనకు కొన్ని విషయాలు చెప్తుంది. ఏమని చెప్తున్నారు? ఉదాహరణకి బీసీసీఐ ఉంది మాత్రం. బీసీసీఐ మన భారతదేశం క్రికెట్ కావాలంటే నిర్వహిస్తుంది లేదా నియంత్రిస్తుంది. ఇప్పుడు క్రికెట్లో మనం ఆడేటప్పుడు, మనం ఏదైనా ఒక వరల్డ్ కప్ లో మనం పాల్గొనేటప్పుడు, లేదా మనం ఏదైనా ఒక మ్యాచ్ లో మనం క్రికెట్ ఆడేటప్పుడు బీసీసీఐ చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే ఈ పదార్థాలను సేకరించి ఎవరు కూడా స్పోర్ట్స్కి వెళ్ళకూడదని చెప్తుంది. ఉదాహరణకి గంజాయి కానీ, లేదా మత్తు పదార్థాలు కానీ, లేదా మత్తు పానీయాలు కానీ, ఇలాంటివి అనమాట. అంటే స్పోర్ట్స్ ని ప్రభావితం చేసేటటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పదార్థాలను స్వీకరించి ఆ స్పోర్ట్స్ ఆడకూడదని కొన్ని నిబంధనలను విధించింటారు. ఆ నిబంధనలను ఉల్లంఘించి వాళ్ళు ఆ పదార్థాలను స్వీకరించి స్పోర్ట్స్కి వెళితే వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు బయటపడతారు. అప్పుడు బయటపడినప్పుడు వాళ్ళను ఆ స్పోర్ట్స్ ఆడనివ్వకుండా ఎలిజిబిలిటీ లేకుండా చేస్తారు. దాన్ని ఏమని పిలుస్తామంటే డోపింగ్ అని పిలుస్తాం. అంటే ఏదో ఒక క్రీడలో మనం పాల్గొనేటప్పుడు ఆ క్రీడ నిర్వహించేటటువంటి సంస్థ మనకి విధించినటువంటి నియంత్రణ పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పదార్థాలు మనం స్వీకరించి వెళితే మనం డోపింగ్ కు పాల్పడినట్లు. అలా మన భారతదేశంలో డోపింగ్ కు పాల్పడి ఎక్కువ మంది మన భారతదేశం నుండి స్పోర్ట్స్ లో ఆడకుండా ఇన్ఎలిజిబిలిటీ పర్సన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారంట. చూడండి, ఇక్కడ ఇండియా టాప్స్ ఏఐయు అంటే అథ్లెటిక్స్ ఇంటిగ్రేటెడ్ యూనిట్, మనోకి కేంద్రంగా పనిచేస్తుంది. ఆ సంస్థ డోపింగ్ లిస్ట్ విడుదల చేసింది. డోపింగ్ లిస్ట్ విడుదల చేస్తే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది డోపింగ్ కు పాల్పడి అనర్హుల జాబితాలో మన భారత టాప్ ప్లేస్ ఉందంట. చూడండి, ఫస్ట్ ర్యాంక్ మనకే, ఓకేనా? మన భారతదేశంలో డోపింగ్ కు పాల్పడిన వారి సంఖ్య ఎంత అంటే 148 మంది. సెకండ్ ప్లేస్ లో కెన్యా ఉంది, 146 మంది. థర్డ్ ప్లేస్ లో 66 మందితో మనకి రష్యా ఉంది. గతంలో కెన్యా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది, మన భారత సెకండ్ ప్లేస్ లో ఉండేది. ఇప్పుడు మన భారతదేశం బద్దలు కొట్టింది. ఏం బద్దలు కొట్టింది? కెన్యాను అధిగమించి మన భారతదేశం ఫస్ట్ ప్లేస్ లో రావడం అనేది జరిగింది. అయితే మన భారతదేశం నుండి ఇప్పటి వరకు ఎక్కువ మంది లాంగ్ టర్మ్ లో భాగంగా ఎలిజిబిలిటీ లేకుండా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరు అంటే దూతి చంద్ అనే ఒక ఆమె. ఈమె స్ప్రింటర్ కు సంబంధించిన ఆమె 4 years కూడా ఈ పైన సస్పెన్షన్ విధించారు. ఎప్పటి నుంచి అంటే 2022 నుంచి 4 సంవత్సరాల వరకు ఏ స్పోర్ట్స్ లో పాల్గొనకూడదు. నెక్స్ట్ రన్నర్ ఒక వ్యక్తి పర్వేజ్ ఖాన్, ఇతను 6 సంవత్సరాలు సస్పెన్షన్ విధించారు. 2030 జూలై వరకు ఇతను ఆడడానికి అవకాశం లేదు. నెక్స్ట్ 8 year పర్సన్ ఎవరు అంటే మనకు శేఖర్ ధనాలాక్ అనే ఆమె. సస్పెన్షన్ 8 years స్టార్టింగ్ 2025 నుంచి 8 years వరకు కూడా ఆమె ఏ స్పోర్ట్స్ కూడా ఆడకూడదు. టాప్ ప్లేస్ లో మన భారతదేశం ఉంది, ఓకేనా? రైట్. నెక్స్ట్ కర్సాతి అనే ఒక పోర్టల్ మిత్రమా, లేదా కర్సాతి అనే ఒక ఏఐ చాట్ బూట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ బూట్, లేదా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ మన భారతదేశంలో
ఆదాయపు పన్ను చట్టం భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చేసి మన భారతదేశంలో 1961లో తీసుకొచ్చారు. ఈ 1961లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టంలో ఎక్కువ సెక్షన్స్ ఉన్నాయి. సాధారణ ప్రజలకు అర్థం చేసుకోలేకపోతున్నారు. పన్ను కట్టే వాళ్ళకి ఇవి అర్థం కావడం లేదు. పన్ను కట్టే వాళ్ళకి అర్థం కానటువంటి ఈ చట్టాన్ని పునర్వ్యవస్థీకరించారు ఇటీవల. ఈ చట్టం స్థానంలో 2025లో 2025లో నూతన ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే వందల కొద్ది ఉన్నటువంటి ఈ పాత చట్టంలో వందల కొద్ది సెక్షన్స్ ఉండేవి. దాన్ని కుదించి నూతన ఆదాయ పన్ను చట్టంలో 566 సెక్షన్స్ కు తగ్గించడం అనేది జరిగింది. ఓకేనా, ఇదో పాయింట్ పెట్టుకోండి. అదేవిధంగా నూతన ఆదాయపు పన్ను చట్టం 2025 వచ్చేసి 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావడం అనేది జరిగింది. ఓకేనా, ఈ నూతన ఆదాయపు పన్ను చట్టంలో ఉన్నటువంటి పన్ను స్లాబులు, అదేవిధంగా పన్ను సెక్షన్స్, అదేవిధంగా మనకి వాటికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఏ విధంగా కట్టాలి అంటే నూతన ఆదాయపు పన్ను చట్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం కోసం ఆ పన్ను చట్టంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ కూడా వన్ స్టాప్ సొల్యూషన్స్ అంటాం. ఓకేనా, అన్నీ కూడా ఈ కర్సాతి అనే ఒక ఏఐ చాట్ బుట్ లో దొరుకుతాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ WTA వరల్డ్ ర్యాంకింగ్ నెంబర్ 5 సాధించిన తొలి భారతీయ టేక్వాండో అథ్లెట్ గా ఎవరు నిలిచారంటే రూపా బోయర్ గా నిలిచారు. మీకు అందరికీ తెలిసినదే నెంబర్ 5 అని అంటే ప్రపంచంలో నెంబర్ 5 మిత్రమేమా అంటే టైక్వాండో అంటే ఏంటంటే మన కుస్తీ ఆడతాం కదా, కుస్తీ లాగా ఉంటుంది. ఈ టైక్వాండో అనే ఒక క్రీడని బాగా ఆడినటువంటి పర్సన్స్ లో మన భారతదేశంలో ఒక ఆమె నెంబర్ 1 గా నిలిచింది. ఈమె మన భారతదేశం నుండి ఫస్ట్ ఉమెన్ అయినా ప్రపంచంలో టాప్ 5 లో ఉంది. ఓకేనా, చూడండి. రూపా బోయర్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ టు రీచ్ వరల్డ్ టైక్వాండో టాప్ 5 ర్యాంక్. అంటే టైక్వాండో అనే క్రీడని ఎక్కువగా ఆడినటువంటి పర్సన్స్ లో టాప్ 5% ఎవరు అంటే రూపా బోయర్ గారు. ఈమెది ఏ రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్. ఈ ర్యాంకింగ్ ఇంతవరకు మన భారతదేశం ఎవరు దక్కించుకోలేదు, ఈమె దక్కించుకున్నది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎన్సిఆర్టి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది 1961లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉంది. దీని ప్రస్తుతం డైరెక్టర్ గా దిలీప్ గారు ప్రస్తుతం నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ ఎన్సిఆర్టీకి ఇటీవల కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఎన్సిఆర్టీకి ఒక హోదాని ఇచ్చారు. ఆ హోదా ఏంటంటే డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనే హోదాని మనకి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇచ్చింది. మరి ఈ హోదాని ఇవ్వడం వలన ఎన్సిఆర్టీకి ఏం లాభం అంటే ఇంక నుంచి ఎన్సిఆర్టీ డిగ్రీని ఇవ్వచ్చు, ఇంక నుండి ఎన్సిఆర్టీ ప్రత్యేకమైన నూతన కార్యక్రమాలు చేపట్టవచ్చు, దాంతోపాటు డాక్టరేట్ ని కూడా ప్రదానం చేయొచ్చు. ఇలా సొంతంగా ఇంక నుంచి ఎన్సిఆర్టీ నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పి దానికి ప్రత్యేకమైన అధికారం కల్పించారు. మన భారతదేశంలో విద్యా నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఎన్సిఆర్టీ. దాంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాఠశాల పైన కూడా మంచిగా విద్యాపరంగా దిశానిర్దేశం చేస్తూ ఉంటది ఎన్సిఆర్టీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆసియన్ క్వాష్ అవార్డ్స్ 2025 విజేతలు. దీంట్లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఎవరు నిలిచారు ఉమెన్స్ లో, ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు నిలిచారు మెన్స్ లో, ఇవన్నీ చూద్దాం. 2025 గాను అండర్-19 విభాగంలో ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా వార్త నిలిచినటువంటి వ్యక్తి అన్హత్ సింగ్. ఎవరామె? అన్హత్ సింగ్. నెక్స్ట్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2025 గా అభయ్ సింగ్ గారు వార్తలో నిలిచారు. ఎవరతను? అభయ్ సింగ్. నెక్స్ట్ ఇండియా మెన్స్ జూనియర్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అంటే మెన్స్ పురుషులలో టీమ్ అంటే ఒక కలిసికట్టుగా టీమ్ ఆఫ్ ద ఇయర్ 2025 గాను టీమ్ ఆఫ్ ద ఇయర్ నిలిచినటువంటి వ్యక్తులు ఎవరంటే ఇండియా మెన్స్ జూనియర్ టీమ్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ 63rd నేషనల్ మ్యారిటైమ్ డే ఏప్రిల్ 5th మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలా మీరు. 1919 గుర్తుపెట్టుకోవాలా, 1964 గుర్తుపెట్టుకోవాలా. 1919 యొక్క ప్రత్యేకత ఏంటంటే 1919 ఏప్రిల్ 5వ తారీఖున
మన భారతదేశం నుండి మన భారతదేశం తీర ప్రాంతమైనటువంటి ముంబై నుండి లండన్కి మొట్టమొదటిసారిగా జల రవాణాలో భాగంగా ఎస్ఎస్ రాయల్టీ లాయల్టీ ఎస్ఎస్ లాయల్టీ అనే ఒక నౌక ఒక షిప్ ప్రారంభమైంది. అంటే మన భారతదేశం నుండి విదేశాలకు ఒక సముద్ర మార్గం ద్వారా ఫస్ట్ షిప్ ని పంపించినటువంటి రోజు సందర్భంగా ఈ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం 1964 నుంచి జరుపుకుంటూ వస్తున్నది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ దినోత్సవం 63వ దినోత్సవం. మరి దీని యొక్క థీమ్ ఏంటంటే మ్యారిటైమ్ ఇండియా ఎంపవరింగ్ ప్రోగ్రెస్ అని ఇతరుత్వం ఆధారంగా ఈ సంవత్సరం దినోత్సవం ముగిసింది. అయితే ఇటీవల కేంద్ర జల సంఘం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధికంగా తీర ప్రాంతానికి కలిగినటువంటి రాష్ట్రంగా గుజరాత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. రెండవ ప్లేస్ లో ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళింది. సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసి తమిళనాడు వచ్చింది. అంటే ఫస్ట్ ప్లేస్ లో ప్రస్తుతం గుజరాత్ ఉంది, రెండవ ప్లేస్ లో తమిళనాడు ఉంది, మూడో ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి ఈ నివేదిక ప్రకారం మొత్తం తీర ప్రాంతం ఎంత అంటే 11,098 కిలోమీటర్ల మన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. ఓకేనా, ఇందులో 9 రాష్ట్రాలు 4 కేంద్ర పాలిత ప్రాంతాలతో తీర ప్రాంతాన్ని మన భారత్ కలిగి ఉంది. నెక్స్ట్, సోలార్ ప్యానెల్ సహకారం కోసం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ధృవ స్పేస్ ఈ రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఇస్రో మన భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అనుబంధ సంస్థ, ఒక సబ్సిడరీ బాడీ అనుబంధ సంస్థ. ఇది ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ధృవ స్పేస్ వచ్చేసి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం ఎందుకంటే సోలార్ ప్యానెల్ సహకారం కోసం. అంటే ఏమైనా మనం శాటిలైట్ను తయారు చేసేటప్పుడు, ఉపగ్రహాలను తయారు చేసేటప్పుడు, లేదా రాకెట్స్ తయారు చేసేటప్పుడు, లేదా ఉపగ్రహాలు రాకెట్లను మనం వాటిని పరీక్షించేటప్పుడు విద్యుత్తుని వాడకుండా సోలార్ ప్యానెల్స్ ద్వారా మనం ఆ విద్యుత్ను ఉపయోగించి ఆ రాకెట్లు పరిశీలించడం కానీ ఆ రాకెట్లు తయారు చేయడం కానీ చేస్తారు. ఓకేనా, దానికోసం ఈ ఒప్పందం కుదిరింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉపగ్రహాల తయారీ, ఉపగ్రహాల పరీక్ష, అదేవిధంగా రాకెట్ల తయారీ, రాకెట్ల పరీక్ష సందర్భంలో మామూలు విద్యుత్తును వాడకుండా సోలార్ విద్యుత్తు వాడతారు. ఆ సహకారం కోసమే ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. నెక్స్ట్, సాఫ్ సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-20 ఛాంపియన్షిప్ ఇటీవల ఎక్కడ ముగిసిందంటే మాల్దీవ్ దేశంలో ముగిసింది, మాలే అనే ప్రాంతంలో ముగిసింది. ఈ సాఫ్ అండర్-20 ఛాంపియన్షిప్ లో దౌర్జన్యంగా బంగ్లాదేశ్ గెలుపొందింది మన భారత్ పైన. చూడండి, ఇక్కడ 2026 ఫైనల్లో నిర్ణీత సమయంలో గోల్స్ ఏమీ కూడా నమోదు కాకపోవడంతో పెనాల్టీ షూట్అవుట్ లో బంగ్లాదేశ్ 4-3 తేడాతో మన భారతదేశ ఫుట్బాల్ జట్టును ఓడించడంతో మన భారతదేశం తీవ్ర నిరాశకు గురవడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇజ్రాయిల్ భారతదేశానికి ఇజ్రాయెల్ రక్షణ సంస్థ మన భారతదేశానికి తొలి విడతలో భాగంగా తేలికపాటి మిషన్ గన్స్ ని అందుబాటులోకి తీసుకోవడం అనేది జరిగింది. ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి ఇజ్రాయిల్ వెపన్ ఇండస్ట్రీస్ అనే ఒక సంస్థ మన భారతదేశంలో అదానీ గ్రూప్ ఉంది కదా, అదానీ గ్రూప్ గా అనుబంధంగా పనిచేసేటటువంటి పిఎల్ఆర్ సిస్టమ్ లిమిటెడ్ తో కలిసి ఈ మిషన్ గన్స్ ని మన భారతదేశం తయారు చేయించింది ఇజ్రాయిల్. ఎక్కడ తయారు చేయించిందంటే మనకి గ్వాలియర్, మధ్యప్రదేశ్ గ్వాలియర్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ పిఎల్ఆర్ సిస్టమ్ లిమిటెడ్ ద్వారా మనకి ఈ ఇజ్రాయిల్ వెపన్ ఇండస్ట్రీస్ అనే ఒక సంస్థ మనకి ఈ వెపన్స్ తయారు చేసి భారతదేశం సరఫరా చేసింది. ఆ వెపన్స్ పేరు ఏంటంటే NEGEV అనే ఒక తేలికపాటి మిషన్ గన్స్ ని ఇజ్రాయిల్ మన భారతదేశం తయారు చేసి భారతదేశం విక్రయించింది. మళ్ళీ ఇక్కడ ప్రత్యేకత ఉంది, మేక్ ఇన్ ఇండియా భారతదేశం తయారవడం. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మొట్టమొదటిసారిగా ఇజ్రాయిల్ తేలికపాటి మిషన్ గన్స్ తయారు చేసి భారతదేశానికి విక్రయించింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, చివరి టాపిక్, హర్మోజ్ జలసంధిని మూసివేసిన తర్వాత కూడా మన భారతదేశానికి 3 చెవులతో కూడుకున్నటువంటి ఒక నౌక
మన భారతదేశానికి రాబోతున్నది. ఆ నౌక పేరు ఏంటంటే మనకి గ్రీన్ శాంబీ అన్న నౌక రాబోతున్నది. మన ముంబై కానీ లేకపోతే గుజరాత్ కానీ మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్ కానీ చేరుకోబోతున్నది. ఓకేనా రైట్. ఇప్పుడు మిత్రమా గ్రూప్ 1 వాళ్ళైనా గ్రూప్ 2 అయినా ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైనా కానీ మన యాప్లో ఇయర్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంది. జీకే సపరేట్గా ఉంది, కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఉంది. దీంతో పాటు మన ఎకానమీ వెంకటేశ్వర యాప్లో కరెంట్ అఫైర్స్ మరింత వివరంగా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. మంత్లీ మ్యాగజైన్ ఇస్తున్నా. ప్రతి మంత్ మీకు టెస్టులు నిర్వహిస్తున్నా. ప్రతి మంత్ మీకు నేను 1 లైనర్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇస్తున్నా. ఓకేనా, మీరు చూసుకోవచ్చు. దాంతోపాటు ఏపీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళ గ్రూప్ 2 వాళ్ళకి ఇండియన్ ఎకానమీ క్లాసెస్ అద్భుతంగా ఉన్నాయి. ఏపీ ఎకానమీ క్లాసెస్ అద్భుతంగా ఉన్నాయి, తీసుకోవచ్చు. మన యాప్ పేరు ఏంటంటే ఎకానమీ వెంకటేశ్వర యాప్. ఒకవేళ మీకు యాప్ డౌన్లోడ్ ఏమైనా ఇబ్బంది వస్తే ఈ నెంబర్ సంప్రదించండి. 9030539097 కాల్ చేస్తే మేము మీకు స్పందిస్తాం. ఓకేనా. జీకే కావాలన్నా ఉంది, కరెంట్ అఫైర్స్ కావాలన్నా ఉంది, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, దాంతోపాటు దగ్గరలోనే జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ అన్ని కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ఓకేనా రైట్. ఇది మాత్రమా మనకి ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.